హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో బేసికల్లీ చాలా వీక్స్ నుంచి మేము యాక్టివ్గా లేము కదా. మేము ఎప్పటికప్పుడు వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ మధ్యలో స్కాన్స్ ఇంకా అపాయింట్మెంట్స్, మధ్యలో వినయ్ ఇండియా కూడా వెళ్ళొచ్చాడు. సో బిజీ అయిపోయాము, అందుకని వీడియో అప్లోడ్ చేయలేకపోయాము. మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దామని ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ చేసాము. సో ఈ వీడియో అంతా ఏంటంటే మా జెండర్ రివీల్ అనమాట. బేసికల్లీ మేము ఎనాటమీ స్కాన్ అయిన వెంటనే జెండర్ రివీల్ ఫ్యామిలీతో చేద్దామని అనుకున్నాము. సో సింపుల్ గా ఇంట్లో చేసుకున్నాము. అండ్ మా ఆఫీస్ వాళ్ళని అందరినీ పిలిచి మా కొలీగ్స్ అందరితో సపరేట్ గా గ్రాండ్ గా పార్టీ చేసుకుందామని అనుకున్నాము. కాకపోతే మాకు జరిగిన ఎండిటీలో మా వాళ్ళే పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. సో మొత్తం డెకరేట్ చేసి ఆఫీస్ అంతా రెడీ చేసి వాళ్ళు మాతో జెండర్ రివీల్ చేయించారు ఆఫీస్లోనే. సో ఇంకా మళ్ళీ సపరేట్ గా మేము బయట టైం జెండర్ రివీల్ చేయలేదన్నమాట. యాక్చువల్లీ ఆఫీస్ వీడియో కూడా మొత్తం పెడదామని అనుకున్నాము, కాకపోతే డేటా ప్రొటెక్షన్ మూలన ఆఫీస్లో తీసిన వీడియోస్ అవన్నీ ఏవి యూట్యూబ్లో పెట్టకూడదు కాబట్టి అది పెట్టట్లేదు. ఏవో జస్ట్ చిన్న షార్ట్స్ యాడ్ చేస్తున్నాను, చూడండి. సో ఇంకా ఈ వీడియో అంతా మా ఫ్యామిలీతో మేము ఎలా షేర్ చేసుకున్నాము, హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఏం చెప్పారు, అవన్నీ చూద్దాము. మాకు తెలుసు ఇప్పుడు జెండర్ ఏంటో. హాయ్ అండి, ఇది 20 వీక్స్ స్కాన్ అనమాట. సో ఇక్కడ నార్మల్ గా అనాటమీ స్కాన్ అంటారు దీన్ని. ఇక్కడ బేబీ యొక్క హార్ట్, కిడ్నీస్, అన్ని లంగ్స్ అన్ని ఎట్లా పనిచేస్తున్నాయి ఏంటి అని చూస్తారు. అలానే మనము జెండర్ తెలుసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు జెండర్ కూడా చెప్తారనమాట. సో మేము తెలుసుకుందామని అనుకుంటున్నాము. సో మేమైతే చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము. మాకు మధ్యాహ్నం 1:30కి అపాయింట్మెంట్, ఇప్పుడు 1 అయింది. తినేసి స్టార్ట్ అయ్యాము. సో ఫుల్ బ్లాడర్ ఉండాలన్నారు కాబట్టి నేను ఇంకా ఇప్పుడు కొంచెం వాటర్ కూడా తాగుతున్నాను. సో యాక్చువల్ గా తిన్నాక బేబీ చాలా యాక్టివ్ గా ఉంటదంట. సో అలా ఫుడ్ తిన్నాక అయితేనే అపాయింట్మెంట్ కొంచెం బాగా వస్తుంది అని చదివాను నేను. సో చూడాలి వాళ్ళు ఎలా జరుగుతుందో. మేమైతే చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. నేనైతే రాత్రి అసలు ఒక్క నిమిషం కూడా సరిగా నిద్రపోలేదు. నిన్న క్లినిక్ లో నేను అసలు ఏం చేశానో ఏం చూసానో కూడా తెలీదు అసలు. ఏమో మరి మేబీ ఇంకా ఫస్ట్ టైం కదా, ఇంకా ఎక్సైటెడ్ గా ఉన్నాము. చూద్దాం ఇవాళ స్కాన్ ఎలా జరుగుతుందో. సో అంతా బాగానే ఉంటే ఇంకా ఇదే లాస్ట్ స్కాన్ అంట, మరి చూడాలి. సో వచ్చేసాం హాస్పిటల్కి 1:30కి, ఇప్పుడు 1:20 అయింది. సో ఎలాగో 10 మినిట్స్ ఎర్లీగా రమ్మన్నారు. వాటర్ తాగుతున్నా నేను. ఇప్పుడే మిడ్ వైఫ్ని కలుద్దామని వచ్చాము. మిడ్ వైఫ్ కోసం వెయిటింగ్. ఇప్పుడే బీపీ అంతా నార్మల్ అంట. మాకు తెలుసు ఇప్పుడు జెండర్ ఏంటో. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక జెండర్ రివీల్ చేస్తాం. ఓకే. సో స్కాన్ అయిపోయి ఇంటికి రాగానే గబగబా ఒక 10 మినిట్స్లో రూమ్ అంతా డెకరేట్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వీడియోలో కనెక్ట్ చేసాము. సో మేమైతే మాకు ఎవరైనా ఓకే అని ఫిక్స్ అయిపోయాము. కాకపోతే పెద్దవాళ్ళకి వీళ్ళు అయితే బాగుంటుంది, అబ్బాయి అయితే బాగుంటుంది, అమ్మాయి అయితే బాగుంటుంది అనే ఉంటది కదా. సో వాళ్ళని ఫస్ట్ వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఏంటి అని అడుగుతున్నాము. బేసికల్లీ అందరూ ఎవరైనా ఓకే అని చెప్తున్నారు, కానీ ఎవరైనా ఓకే కానీ అని చెప్పి అక్కడ అబ్బాయా అమ్మాయా అనేది మెన్షన్ చేస్తున్నారు. సో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేనిది మా నాన్నకు మాత్రమే. మహానుభావుడు. ఇక్కడ ఈ బెలూన్స్ అన్నిట్లో నేను జస్ట్ చిట్ మీద రాసి ఎలా ఉన్నారు ఏంటి అలాంటివి రాసి అందరినీ బెలూన్స్ ని పగలగొట్టమంటున్నాం అనమాట. ఏ బెలూన్ సెలెక్ట్ చేసుకోండి అని చెప్తున్నాము. సో వాళ్ళు బేసికల్లీ అందులోనే ఆన్సర్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ అందులో ఆన్సర్ లేదు.
మేము సెటప్ చేసిందంతా వేరే సైట్ సెటప్ చేసాము. ఇది జస్ట్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసి కొంచెం సస్పెన్స్ లాగా పెడదామని చెప్పి ఇలా చేసామన్నమాట. సో ఇదంతా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని చేసాము. మేము నెక్స్ట్ డే చేద్దాము, సండే చేద్దాము అని అనుకున్నాం, కానీ మేమే ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. సో వెంటనే అప్పటికప్పుడు హాస్పిటల్ నుంచి డైరెక్ట్ గా వెళ్ళి బెలూన్స్ అన్ని తెచ్చి జస్ట్ ఒక 10 minutes స్పాన్ లో మొత్తం డెకరేట్ చేసాము. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎందుకంటే ఇండియాలో ఆల్రెడీ మా స్కాన్ అయిపోయి మేము ఇంటికి వచ్చి ఇదంతా డెకరేట్ చేసేటప్పటికి నైట్ 11:30 అయిపోయింది. సో వాళ్ళు ఎక్కడ నిద్రపోతారో అని మేము గబగబా చేసాము. వాళ్ళు నిద్రపోయిన వాళ్ళని కూడా లేపేసి మరి ఇదంతా చేసాము. ఎందుకు ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా? కనిపిస్తుందా ఇప్పుడు? నీకే తాత బేబీ హలో చెప్తుంది. సో ఇప్పుడు 2 ఉన్నాయి, 2 ఓపెన్ చేసి ఏది ముందు ఓపెన్ చేయమంటారో అడుగు. చెప్పండి. ముందు ఏది? రైట్ సైడ్, రైట్ హ్యాండ్ అంట ఫస్ట్. అండ్ లాస్ట్ వన్ ఇందులోనే మరి ఏదైనా జరగచ్చు. సో ఇంకా కరెక్ట్ గా జెండర్ రివీల్ చేసే టైంకి అటు వీడియో కాల్ హ్యాండ్లింగ్ మళ్ళీ ఇటు వీడియో తీసే హ్యాండ్లింగ్ మొత్తం సరైన చేశాడు. సో కొంచెం బ్లర్ అయ్యి కొంచెం కనిపించి కొంచెం కనిపించకుండా జరిగిందనమాట. బట్ నో మ్యాటర్ వాట్ మేమైతే ఫుల్ హ్యాపీ. అప్పుడు ఫైనల్లీ ఇట్స్ ఎ బాయ్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు. సో నన్ను దగ్గర నుంచి చూసిన ప్రతి ఒక్కళ్ళు, నా బమ్ చూసిన ప్రతి ఒక్కళ్ళు పక్క అమ్మాయే అనుకున్నారు, కానీ ఇట్స్ ఎ బాయ్. మీరు ఇక్కడ ఈ బాటిల్స్, ఈ బ్యాండ్స్ ఇవన్నీ చూస్తే కనుక ఇవన్నీ మా కొలీగ్సే రెడీ చేశారు. మాకు అసలు మినిమం ఐడియా కూడా లేదు. ఈ బాటిల్స్ అయితే మా కొలీగ్ ఒక అమ్మాయి తను నైట్ అంతా కూర్చుని ఇదంతా సెట్ చేసింది. సో మేమైతే చాలా హ్యాపీ. ఆ రోజు అయితే నేను చాలా ఎమోషనల్ గా కూడా ఉన్నాను. సో యాక్చువల్లీ ఈ చార్ట్ ఒకటి పెట్టారు, ఎవరు బాయ్ అనుకుంటున్నారు ఎవరు గర్ల్ అనుకుంటున్నారని. సో మా వాళ్ళందరూ, మా ఆఫీస్ స్టాఫ్ అందరూ వాళ్ళు ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అక్కడ ఆ స్టిక్కర్స్ అతికించాలన్నమాట. దాదాపు ఒక 45 to 50 members ఓటింగ్ చేశారు. దాంట్లో ఒక 2 votes మెజారిటీ బాయ్కే వచ్చింది. సో వాళ్ళే కరెక్ట్. సో బాయ్ కరెక్ట్ అయింది లాస్ట్ కి. ఈ మీటింగ్ లోనే మా వాళ్ళు చాలా గిఫ్ట్స్ ఇచ్చారు. మేమైతే ఆ గిఫ్ట్స్ చూసి చాలా షాక్ అయిపోయాము. మేము సగం కొనక్కర్లేదు అనుకుంటా బేబీకి, అన్ని వాళ్ళే సరిపోయేటట్టు ఇచ్చారనమాట. ఏమేం గిఫ్ట్స్ ఇచ్చారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పటి నుంచి యాక్టివ్ గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాము. ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కనుక మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్.